డానీ మరియు చాద్ బలాయ్ నిర్వహించు 1000 తరములు కార్యక్రమాలకు స్వాగతం. తండ్రి కుమారులమైన మేము దేవుని దర్శనమును వెతుకుతున్నాం. క్రీస్తు యేసుకు నమ్మకముగా ముందుకు కొనసాగుతున్నాం. దేవుని యొక్క రాజ్య సత్య సువార్తను ఒక తరము నుంచి మరొక తరములకు చేరవేరుస్తూ ఉన్నాం. 1000 తరముల వరకు మిమ్మల్ని ప్రోత్సహించే ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. స్నేహితులారా, 1000 తరములు కార్యక్రమంలో మరొక ఎపిసోడ్లో మాతో కలుసుకున్నందుకు వందనాలు. మిమ్మల్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరొకసారి కలుసుకున్నందుకు నేను మా తండ్రి సంతోషిస్తున్నాము. గతించిన అనేక వారములుగా పరలోక రాజ్యపు దేవుని విషయములు అనేకమైన మర్మాలను మేము వివరించుచు మీకు చెబుతున్నాం. ప్రభువైన యేసును ఆయన యొక్క రాజ్యమును వెంబడించడానికి మేము నిర్ణయించుకున్నాము. మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించక మునుపు ఒక విషయాన్ని చెప్తాము. బికమింగ్ లవ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీరు తప్పకుండా మీరు మాతో కూడా కలిసి ప్రార్థనలో సహకరించాలని కోరుతున్నాము. అదే విధముగా ఆర్థికంగా కూడా మీరు మాకు సహకరించగలరు. ఆ విధముగా మీరు అనేకులకు దీవెనకరంగా మార్చబడగలరు. దేవుని రాజ్య విస్తరణలో మీరు కూడా పాలు పొందండి. ఆ విధముగా మీరు ప్రార్థన చేయటంలో మా యొక్క పరిచర్యలను మరియు ఆర్థికంగా కూడా సహాయపడగలరు. మంచిది నాన్నగారు, ఇప్పుడు మనము గత వారములుగా మార్కు సువార్త గురించి ధ్యానిస్తూ ఉన్నాము. మనము గత వారముగా మార్కు సువార్తలోని అనేకమైన అంశముల గురించి ధ్యానించుతూ ఉన్నాము. దేవుని యొక్క రాజ్యము పరలోకములు ఎలా ఉన్నదో అదే విధంగా ఈ భూమిపై కూడా ఉండడానికి దేవుడు కోరుచు ఉన్నాడని మనము గత ఎపిసోడ్లో మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూచి ఉన్నాము. ఆ యొక్క వాక్యములో ఆరోగ్యముగా ఉన్నవారికి వైద్యుడు అవసరంలే గాని ఆరోగ్యం లేని వారికే వైద్యుడు అవసరమని ఆయన చెప్పాడు. నేను నీతి మంతులను పిలవడానికి రాలేదు గాని పాపుల కొరకై. మనము గతించిన వారములో ఈ చదవబడిన లేఖన భాగముల్లో చాలా మట్టుగా మనము చదివి ధ్యానించుకుని ఉన్నాము. మీరు కూడా దీని గురించి అనేక రీతులుగా వివరించి ఉన్నారు. మరొకసారి మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాము. ద్రాక్షారసము మరియు ద్రాక్ష తిత్తులు గూర్చి ఇక్కడ వాక్యం ఇలా చెబుతుంది. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుటకద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసం చెయ్యరు అని అడుగగా, యేసు తమతో కూడా పెండ్లి కుమారుడు ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగున పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడునూ పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును. ఎవడునూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయాడు. పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగిల్చును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలని చెప్పాను. మంచిది కనుక నాన్నగారు ఈ యొక్క వాక్యముల గురించి మీరు వివరించండి. ఒక్కసారిగా నా యొక్క మనసు చరిత్ర వైపుకు వెళ్ళింది. పరిశుద్ధాత్మ ద్వారా పెంతెకోస్తు దినమందు సంఘము ఆవిర్భించింది. దేవుని యొక్క శక్తిని మరియు ఆయన యొక్క కదలిక గూర్చి పరిశుద్ధాత్ముడు సంఘమునకు బోధిస్తూ ఉండేవాడు. ఇది అంతయును కూడా 150వ సంవత్సరములో ప్రారంభము అయింది. సంఘము అనేది ఆవిర్భించినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మను వారి యొక్క జీవితములో సంఘములో ఆహ్వానించారు. ఆ యొక్క కాలములో ప్రపంచమంతటా కూడా దేవుడు తన యొక్క శిష్యుల ద్వారా పరిశుద్ధాత్మ కార్యములో ఆయన జరిగించాడు. ఏది దేవుని యొక్క నూతనమైన కార్యమును చేయకుండా ఆటంకిస్తూ ఉందనగా ద్రాక్ష తిత్తే నూతనముగా అవడానికి నిరాకరిస్తుంది. అది నూతనముగా మారడానికి ఇష్టం లేనప్పుడు. అయితే ఒక విషయాన్ని గమనించండి. ఈ యొక్క నూతనమైన తరములో దేవుడు నూతనమైన కార్యములు చేయాలనుకుంటున్నాడు. అయితే ఈ యొక్క క్రొత్త ద్రాక్షారసము మనలో పోయబడటకు మనము ఆయనకు అనుమతినివ్వాలి. దాని కొరకు మన యొక్క తిత్తులను మనం నూతనంగా మార్చుకోవాలి.
మనము నూతన తిత్తులుగా మార్చుకున్నప్పుడు మన ద్వారా ఆయన ఏమైతే కుమ్మరించడం అది జరుగుతుంది. యోహాను సువార్త 17 ప్రకారము ఆయనను తెలుసుకున్నటే నిత్య జీవము. ఆయనను తెలుసుకున్నట అనగా నిత్య జీవములోనికి మనము అడుగు పెట్టుటే, ఆయన యొక్క జ్ఞానములో అడుగు పెట్టుట అనగా ఆయన మనకు జ్ఞానమును, బుద్ధియు, తెలివియు, విశ్వాసమును వివేచనిస్తాడు. అయితే ఇప్పుడు అయితే పరిశుద్ధాత్ముడు ప్రపంచవ్యాప్తముగా ఆయన కుమ్మరించబడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని సంఘము ఆయనకు అనుమతినిస్తూ ఉందో, ఆహ్వానిస్తూ ఉందో, సంఘము పాత తిత్తులలో ఉన్న పాత ద్రాక్షారసము త్రాగుటును గుచ్చి మానుకోవాలి. అలా జరిగినప్పుడు కార్యాలు జరుగుతాయి. అవును. అయితే ఇక్కడ నేను క్రొత్త ద్రాక్షారసపు తిత్తుని గూర్చి ప్రభువైన యేసు నిర్వచనం ఇలా ఇస్తున్నాడేమో అని అనుకుంటున్నాను. మనం జీవించే విధానము, ఆరాధించే విధానము మనకు ఒక విధానములుగా ఉండవచ్చు. అయితే నేడు అనేక సంఘములు ఉన్నాయి, అనేక ఆరాధనలు కూడా ఉన్నాయి, మరియు వివిధ శాఖలున్నాయి, వివిధ రకములైన సంఘములు కూడా ఉన్నాయి, మరియు పురాతనమైన మెయిన్ లైన్ సంఘములు కూడా ఉన్నవి, మరియు మనకు పెంతెకోస్తు సంఘములు కూడా మన చోట ఉన్నవి, వివిధ పద్ధతులను అనుసరించే సంఘములు కూడా ఉన్నవి, బయట గృహ సంఘములు కూడా ఉన్నవి. అవన్నీ కూడా పాత తిత్తులలో పాత ద్రాక్షరసము వాటికి సూచిస్తూ ఉన్నవి. మన యొక్క హృదయము ఈ యొక్క తిత్తులు గుచ్చి మనము ఇంకా లోతుగా వెళ్తే మనము ఎన్ని గంటలు పాటలు పాడుతున్నాము, ఆరాధిస్తున్నామని కాదు, మరియు నీవు ఎంతసేపు అక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నావు, ప్రజలకు సేవ చేస్తున్నావు, ఇవన్నీ కూడా లెక్కలోకి రావు. కనుక ఆయన మన యొక్క హృదయాల్లో దేనినైతే కుమ్మరించడానికి కోరుచున్నాడు, ఆ విధముగా ఆయన కుమ్మరించుటకు మన యొక్క హృదయములను మనము ఆయనకు అప్పగించుకోవాలి. ఒకరిని నూతన తిత్తిగా మార్చడం అంటే అనగా ఒకరిని దేవుని యొక్క వాక్యమునకు అనుగుణముగా ఉండుటగా, దేవునికి లోబడిటిగా మనము మార్చడమే. మనము ఆయనకిష్టమైనట్టు మలచబడినప్పుడు ఆయన మన హృదయంలో కుమ్మరిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో యేసు చెబుతూ ఉన్నారు, నాకు చెప్పుటకు అనేకమునవి గాని మీరు గ్రహింపలేరు అని. అయితే నూతన తిత్తులలో మాత్రమే ఆయన చెప్పే మాటలు గ్రహించగలవని, వాటిలోనే యేసు పోయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పాత తిత్తులలో ఆయన క్రొత్త ద్రాక్షారసం పోసిన అవి ఉంచలేవు. క్రొత్త ద్రాక్షారసం గురించి మాట్లాడడానికి అనేకమైనవి ఉన్నవి. చర్మపు తిత్తి రావాలంటే మొదటగా ఎవరో ఒకరు మరణించాలి. అనగా నేను ఒకవేళ 1992లో పరిశుద్ధపరచబడితే అంటే నువ్వు ఇంకను కూడా పాత ప్రత్యక్షతనే వాడుతున్నావు, అనగా అది ఒక క్రొత్త తిత్తి కాదు. అవును, మనము విశ్వాసం నుండి విశ్వాసమునకు, మహిమ నుండి మహిమకి వెళ్ళాలి. విశ్వాసం ద్వారా కాకుండా వచ్చిందేదో అది పాపమై ఉంది. మన యొక్క హృదయాలు మరియు ప్రత్యక్షతలు నూతన పరచబడకుండా మనం చేయాలనుకుంటున్నాం. అవి క్రొత్త తిత్తులు కాదు, మనకు కలిగిన పాతదే పట్టుకున్నాం. దేవుడు ఏమి చేయాలని కోరుతున్నాడో దాని ప్రకారం మనం మలుచుకోవాలి. అవును, ఇది చాలా బాగుంది. మనము దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడవచ్చు. సరే, ఇప్పుడు మాతో ద్రాక్షారసం మరియు ద్రాక్ష తిత్తుల గురించి యేసు తన యొక్క జీవితపు జీవన విధానము గురించి మీరు మాట్లాడండి. మొట్టమొదటిగా ఆయన నీటిని ద్రాక్షారసముగా చేసిన అద్భుతము ఎందుకు యోహాను గారు తన సువార్తలో మొదటిగా దీన్ని ప్రస్తావిస్తున్నాడు? సువార్తలలో ఆయన యొక్క రాజ్యపు ద్రాక్షారసమును ఆయన పంచుతూ ఉన్నాడు. సజీవమైన వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారిలో నుండి పొంగుతూ ఉన్నటువంటి ఆ యొక్క నూనె ఎందుకు వాటిని ప్రభావితం చేయడానికి ఆయన ఉపయోగించాడు? అయితే ద్రాక్షారసము అనేది మత్తును కలిగిస్తుంది. ద్రాక్షారసము అది శక్తినిస్తుంది, ఆలోచన మీద ప్రభావం చూపిస్తుంది, మన యొక్క ఆలోచనలు భావోద్రేకుల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే మరియు ఇది మనిషిని సంతోషపరుస్తుంది. ద్రాక్షారసము సంతోషాన్నిస్తుంది. అయితే మనము ఎఫెసీయులు రాసిన పత్రికలో చూస్తున్నాం, ద్రాక్షారసంతో మత్తులై ఉండకూడదు అని చెప్పుతూ ఉన్నాడు. అనగా మద్యము చేత మత్తులై ఉండకూడదు అని చెప్తున్నాడు. దాని ద్వారా ఆశీర్వాదములు మీరు కోల్పోతారంటున్నాడు. దానికి బదులుగా మనం ఆత్మతో నింపబడాలి అని ఆయన చెబుతున్నాడు. దాని గురించే యోహాను కూడా చెబుతూ ఉన్నాడు, దేవుని వరము నూతన ద్రాక్ష తిత్తులు అని చెప్తున్నాడు.
దేవుడు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా నూతనమైన దాన్ని ఆయన కోరుచూ ఉన్నాడు. ఆయన నూతనమైనది మనకిస్తాడు. మనము క్రొత్త ద్రాక్ష తిత్తి వలె మారినప్పుడు అనిస్తాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా నూతనముగా ఉండడానికి ఇష్టపడాలి. నూతనమైన వాటిలో ఆయన ఎక్కువ పోస్తాడు. నూతన తిత్తి అనగా మనము దేవునికి లోబడ్డానికి ఇష్టపడాలి. మనము సామాన్యమైన రీతిగా కాదు గాని ఆయనకు ఇష్టపడే విధంగా మనము మలుచుకోవాలి. ఆయనను మనము వెంబడించినప్పుడు ఆయనకు కలిగి ఉన్నది అంతయు కూడా ఆయన మన యొక్క హృదయంలో ఆయన కుమ్మరిస్తాడు. అప్పుడు ద్రాక్షాతిత్తుల గురించి మాట్లాడినప్పుడు అది ఎలా ఉంది అంటే, ఇర్మియా 18వ అధ్యాయంలోని ఇశ్రాయేలు యొక్క ఇంటి వారి గురించి ఆయన మాట్లాడుతున్నది. కుమ్మరి వారి గురించి మాట్లాడినట్టుగా మనము ఎల్లప్పుడూ మలచబడేటట్టు ఉండవలసింది. దేవుని యొక్క చిత్తానుసారంగా ఉద్దేశానుసారంగా మనం మలచబడ్డానికి ఉండాలి. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటనగా, ఆయన పురాతన దినముల కంటే ఆయన నూతనమైన కార్యములను మన జీవితంలో చేస్తున్నాడు. ఆయన కొరకు ఎదురు చూచేవారు ఉజ్జీవింపబడుతురు. కనుక క్రీస్తు యేసు యొక్క సంఘము ఎల్లప్పుడూ కూడా అబద్ధపు బోధలను మనం గుర్తించి దానిని మనం వైదొలిగించే విధంగా ఉండాలి. ఆయన పాత వాటిని మనలోండి తీసివేసి నూతనమైన వాటిని ఆయన చేయిచూ ఉన్నాడు. అది ప్రార్థన ద్వారా జరుగుతుంది. నేటి దినాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క సంఘము కూడా ప్రార్థన ఉద్యమం అనేది ప్రతి చోట్ల కూడా ప్రారంభమయ్యింది. ఆయన శిష్యుల యొక్క బృందములు ప్రతి చోట కూడా ఇది ఉంది. ఆయన నూతనమైంది అని చెప్తూ ఉన్నాడంటే ప్రపంచంలో మనం ఎక్కడ కూడా ఆలకించలేనిది. దేవుడు నూతనమైంది చేస్తున్నాడు. నూతనమైనది మంచిది. మనం ద్రాక్షారసము ద్రాక్షాతిత్తుల గురించి మనము మాట్లాడుకున్నాం. మనము ఎల్లప్పుడూ మలచబడాలి. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి విషయంలో, అలాగనే మొదటి శతాబ్దపు జనులలో ఆయన దేవుని రాజ్యమును గూర్చిన యొక్క పనిని గూర్చి ఆయన వివరించాడు. దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందో మరియు దేవుని యొక్క రాజ్యం భూమి మీద కూడా ఉండాలని ఆయన కోరి ఉన్నాడు. మత్తయి 11, లూకా 7లో కూడా చూస్తున్నాం దీన్ని. యేసు తన సంఘమును చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క రాజ్యములో మనం అందరమును కూడా తినుచు సంతోషించు ఉండాలని ఆయన కోరుతున్నాడు. కనుక నేటి దినాలలో యేసుక్రీస్తు ఆయన ఏమైతే ఆశిస్తూ ఉన్నాడో నేటి దినాలు మనం చేయాలి. మన యొక్క తరములో ఆయన తన ప్రజల మీద కుమ్మరిస్తున్న దాన్ని చూడాలి. మన యొక్క చేతులను మనము ముడుచుకుని మాత్రము ఉండడము కాదు కానీ దానిలో సంతోషించాలి. అలా మీరు ఎన్నడూ ఉండకూడదు. బహుశా ఇంతకాలము మీరు ఆ విధంగా ఉంటూ ఉన్నారేమో. అయితే నేటి దినాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆ విధంగానే జీవిస్తూ ఉంటున్నారు. 40 సంవత్సరములు వేచి ఉన్న తరువాత జరిగిన యొక్క సంఘటనలు అది వీటికి చాలా భిన్నంగా ఉంది. ఎవరైతే తగ్గును తాము తగ్గించుకొని ఆయనకు లోబడతారో వారి మీదకి మాత్రమే ప్రవచనాత్మకమైనటువంటి దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు విడుదలవుతుంది. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ కొరకు దప్పిక దాహం కలిగి ఉన్నారో వారి మీద ఆయన కుమ్మరిస్తాడు. నూతన ద్రాక్ష తిత్తిగా మార్చబడిన దేవుని సంఘము దేవుడు ఆశించే ఆయన యొక్క ఫలితములను అది పొందుకుంటుంది. అదే విధమైనటువంటి క్రొత్త ద్రాక్ష తిత్తులను మేము నార్వేలోను అలాగే ఆఫ్రికాలో చూస్తూ ఉన్నాము, మరియు కెనడాలో కూడా చూస్తూ ఉన్నాము. ఇండియాలో కూడా స్నేహితులు ఉన్నారు. పాకిస్తాన్, ఇండియా, ఆఫ్రికా ఎక్కడ అయినప్పటికీ కూడా నూతన కార్యమును దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయన నూతనమైన విధానమును నేటి దినములలో ఆయన చేయుచూ ఉన్నాడు. కనుక మనము దేవుని పరిమితి చెయ్యలేము. మనము ఎల్లప్పుడూ కూడా మన యొక్క ఆలోచనతోనూ మన యొక్క సంప్రదాయములతో కూడా మనము దేవుని యొక్క శక్తిని ఆత్మను పరిమితి చేయలేము, ఆపు చేయలేము. మనము దేవుని వాక్యమునకు స్పందించాలి. క్రొత్త తిత్తి వలె ఉండాలి. అవును, దీనిని గురించి మనము చూసినట్లయితే ప్రతి ఒక్కరూ దీనిని గురించి ఒక్కొక్క రకమైన అభిప్రాయములు ఉన్నాయి. ఒక్కొక్క విధానమును వాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఆల్కహాల్ను వారు వినియోగిస్తూ వారు త్రాగుతూ ఉంటారు. అయితే
ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యమును గురించి ఆయన వివరిస్తున్నారు అని ఎల్లప్పుడూ కార్యం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షారసంగా మార్చడం అనేది ఆయనకు మొదటి సూచక క్రియ. యెషయా 25:6 ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనుల నిమిత్తమును క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేను, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని మీది బాష్పా బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగన దేవుడు సెలవిస్తున్నాడు. మరొకసారి దేవుని రాజ్యమును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచర్యకు సంబంధించిన ద్రాక్షారసమును గూర్చి మరో వచనము చూసి ఉన్నాము. ఆయన ద్రాక్షారసమును విందును ఆయన చేయును. ఆయన మనకు ఏమైతే చేయాలని ఆశిస్తూ ఉన్నాడో, చేయబోతున్నాడో చెప్తున్నాడు. కనుక దయచేసి ఇంకా మనకు కొద్ది నిమిషం మాత్రం మిగిలి ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పండి, మరొకటి మీకు చెప్పాలి. ద్రాక్షారసం చేసేవాని గురించి చదివాను, అది నాకు చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక కప్పులో ద్రాక్షారసము పోస్తున్నప్పుడు దాని గురించి ఆయన వివరించాడు. ఆయన దాని వైపు చూస్తాడు, దానిని అటు ఇటు తిప్పుతాడు, ఒక్కొక్కసారి వాసన చూస్తాడు. ఆయన చాలా దానిలో నిపుణుడు. సంవత్సరాల నుంచి అతడు పండిస్తూ ఉన్నాడు. అతడు అధికమైన పంటను పండిస్తున్నాడు. అతడు ఈ యొక్క పంటను పండించట్లో దీంట్లో చాలా కాలం ఉన్నాడు. ఆయన వాటిని పండిస్తూ వాటిని అతడు పరిశ్రమలకు కూడా తరలిస్తూ ఉండేవాడు. అయితే అది తయారైనప్పుడు ఆ యొక్క ప్రజలు కూడా దాని యొక్క రుచికి చాలా ఆసక్తులైపోయారు. అయితే అది రుచికరముగా ఉండటకు ఆయన ఏమి కలుపుచున్నాడో ఎన్నడూ కూడా తెలియజేయలేదు. ఆయన తనకున్న సొంత సామర్థ్యము చేత అతడు చక్కని యొక్క ద్రాక్షారసము తయారు చేసేవాడు. కనుక మనము కూడా నూతనమైన తిత్తులుగా మార్చబడినప్పుడు దేవుడు మనలో ఏమైతే కుమ్మరించాలని కోరుచూ ఉన్నాడో దానిని ఆయన మనలో కుమ్మరిస్తాడు. ఆయన మన పట్ల ఏమైతే ఆశించుతూ ఉన్నాడో దానిని మన జీవితంలో ఆయన కుమ్మరించుటకు, మనలో చెయ్యుటకు ఎల్లప్పుడూ ఆయన ఎల్లప్పుడూ కూడా ఆసక్తిని చూపిస్తున్నాడు. మనము తిత్తులుగా మార్చబడాలి. ఆత్మ సంబంధమైన క్రొత్త ద్రాక్షారసం గురించి ఆలోచించాలి. యావేలు ప్రవచనం ప్రకారము ఆయన సర్వ శరీరమే తన ఆత్మను కుమ్మరించుటకు ఇష్టపడుతున్నాడు, కుమ్మరిస్తాడు. ఒక క్షణం ఒక విషయం నన్ను ఇక్కడ చెప్పనివ్వండి. మా తండ్రి గారికి ప్రపంచంలో కూర్చునికి అనేక విషయముల పైన ప్రజల కొరకు, దేశాల కొరకు ఆయన గొప్ప భారమును కలిగి ఉన్నాడు. ఆయన అనేక సార్లు ప్రార్థనా పీఠాలు కట్టారు. దేశమంతటా అనేకమైన ప్రాంతాల్లో వారు ప్రార్థనా బలిపీఠాలను వారు కట్టారు. ఆయన వీటిని అన్నిటినీ కూడా చాలా ఉచితముగా ఆయన చేస్తున్నారు. మనము ఇతరులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో మనము గుర్తించవలసింది. మేము ప్రతి వారము మా యొక్క సంఘాలలో 2-3 లేక ఇంకా ఎక్కువ ప్రార్థనా శిబిరాలు మేము నిర్వహిస్తూ ఉంటాము. ప్రార్థనా శిబిరాలను మీరు స్థాపించుట ద్వారా నాన్నగారు మీరు అనేకమైన సంఘములను మరియు అనేక మందిని మీరు ప్రేరేపించి ఉన్నారు. మనము మన మనస్సుతో ఊహించుకోవడం ఎంత మాత్రము సరికాదు. మనము ఇతర యొక్క విశ్వాసులతో ఐక్యతతో కలిసి మనము ప్రార్థించినప్పుడు హెబ్రీ 12వ అధ్యాయం చెప్పబడినట్టు ఆయన మనకు సమాధానము అనుగ్రహిస్తారు. మనము ఎప్పుడైతే అందరము కలిసి ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యమును చేస్తే ఉంటాడు. మనము ద్రాక్షారసమును వాసన చూసి దానిని మనం చుట్టుకొని మనం త్రాగినప్పుడు దాని యొక్క గుణాలు మనకు అంటింపజేస్తుంది. వేరుగా ఉండే బదులుగా మనమందరము కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమి కోరుతున్నాడో దాన్ని ఆయన చేస్తాడు. వాక్యం తెరవబడుతుంది, పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధుల ద్వారా జ్ఞాన వాక్కులు విడుదల చేయబడతాయి. వారి ద్వారా అనేకమైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. మనము ఆయన యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు మరియు ఆయన యొక్క వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు మన జీవితంలో ఆయన చేయబోతున్న విషయాలు మనకు బయలుపరుస్తాడు. క్రీస్తు యేసు మన జీవితంలో ఉండాలి. క్రీస్తు యేసు మన జీవితంలో మధ్యలో ఉన్నప్పుడు ఆయన మన ద్వారా తన ఆత్మను కదిలిస్తాడు. మనలో ఆయన ఉంటాడు.
మనము ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రవచనాలు వస్తాయి, ఆరాధన చేస్తుంటాము, గొప్ప జీవమును మనము అనుభవిస్తాము. మనము ఒకరితో ఒకరు కలిసి ఆయనను ఆరాధించినప్పుడు, సేవించినప్పుడు బలపరచబడుతూ ఉంటాము. నిజముగా ఆ విధముగా సంఘము ఎప్పుడైతే ఉండగలుగుతుందో అప్పుడు నిజంగా మనము గొప్ప దైవ అనుభూతిని పొందుతాం. మన మీద ఆయన కుమ్మరిస్తుంటే దాన్ని చూస్తాము. నాన్నగారు, చివరి మాటలు మీరు చెప్పండి. మంచిది, మీరు చెప్పిన రీతిగా నేను కూడా చెబుతాను. మనము నిరంతరము అనగా ఎల్లప్పుడూ కూడా క్రొత్త ద్రాక్షారసముతో నింపబడాలి. మనము ఆత్మ అభిషేకంతో అభిషేకించబడుతుండాలి. క్రొత్త ద్రాక్షారసంతో నింపబడినప్పుడు నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. ఎడతెగక నీవు ప్రార్థన చేస్తుంటావు. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. దాన్ని బట్టి నీవు పాత దానిలో లేక కొత్త దానిలో ఉన్నావో తెలుస్తుంది. ఎల్లప్పుడూ నీవు సంతోషించుటకు నేర్చుకోవాలి. ప్రార్థన చేయుటకు, కృతజ్ఞత చెల్లించుటకు నూతనముగా ఉన్నట్లయితే నీలో నుండి జీవజలములు ఉబికి వస్తాయి. తండ్రి, నా కుమారుని బట్టి నీకు వందనములు. నీ వాక్యములోని సత్యమును వివరించుటకు అవకాశం ఇచ్చినందుకు వందనములు. దేవా, సర్వ శరీరుల మీద నీ యొక్క ఆత్మను మీరు బలముగా కుమ్మరించండి. తండ్రి, క్రొత్త ద్రాక్షాతిత్తులుగా ఉండగోరుచున్నాం. మాకు నీ యొక్క ప్రత్యక్షతను ఇవ్వండి. అలాగే నిశ్చయతను ఇవ్వండి. మేము ఎలా ప్రార్థించాలో, ఎక్కడ ప్రార్థించాలో, దేని కొరకు ప్రార్థించాలో నేర్పించండి. వాక్యము కొరకు మాకు ఆకలిని మీరు పుట్టించండి. నీ యొక్క సన్నిధి కొరకు ఆకలి పుట్టినట్లు చెయ్యమని అడుగుతున్నాను. నీ హృదయములో మా పట్ల ఉన్నదంతయు మా యొక్క హృదయములో కుమ్మరించుటకు క్రొత్త తిత్తులుగా మమ్మల్ని చేయండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు వందనాలు. ఈ పరిశుద్ధ వారం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరణమును జయించావు, రోగమును, బలహీనతను, దురాత్మను మా అందరి కొరకు నీవు పోరాటమును పోరాడి ఉన్నావు. నేను ప్రేమిస్తున్నాం, నేను స్తుతిస్తూ గౌరవిస్తున్నావు. యేసు నామమున ఆమేన్. ఆమేన్.